శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవింగా మజాకా ఇన్ని రోజులు రోడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు చూపిస్తాను. రైట్ సైడ్లో కార్స్ అన్ని చూడండి ఎలా పార్క్ చేశారో. ఇది కాస్త రోడ్డు హైట్లో ఉంది, ఇంకా ఎత్తులోకి ఇప్పుడు కార్ ఎక్కుతుంది. అక్కడ కూడా కార్స్ చూడండి పర్ఫెక్ట్గా పార్క్ చేశారు. అక్కడ లైన్స్ అయితే లేవు. ఇక లోకల్లో ఉన్న వారికి ఇక్కడ పార్కింగ్ డ్రైవింగ్ అంతా అలవాటైపోయి ఉంటుంది. మేము రోడ్లో ఎంత హైట్ ఎక్కి ఆ ఎత్తులో స్టాప్ సైన్ ఉంది, అక్కడ కార్ ఆపి అటు ఇటు చూసి ముందరికి వెళ్ళాలి. అక్కడ అసలు మాకేమీ కనిపించలేదు. ఇలాంటివన్నీ మా స్టేట్లో లేవు కాబట్టి కొంచెం ఆశ్చర్యం అనిపించింది. కొంచెం మేము కత్రోంకి కిలాడి టైప్ కూడా అనిపించింది అనమాట. Look at it, how it is. You want to Head drive toward here? Montclair Terrace, then turn right to stay on Lombard Street. Turn right to stay on Lombard Street. Then you'll take your first right onto Leavenworth Street. People actually live on this street as well. They do. I don't know where they park the car. This is the thing that I always wanted to do. It's pretty awesome. Oh wow. వీళ్ళందరూ ఇలా వచ్చి వచ్చి పార్క్ చేసుకున్నట్టున్నారు చూడు అక్కడ ఇల్లులు. చూడు ఎక్కడ మళ్ళీ వీళ్ళు కానీ ఇల్లులు బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి చూస్తుంటే. ఇందులో కూడా ఇంత ఇరకాటం ప్లేస్లో ఒకటి ఒక్క ఊరికాడంటే కింద ఉంటాడు ఆయన మంచిగా. అందరు నడుస్తున్నారు Turn right onto Leavenworth Street. ఎవ్రీ డే షాపింగ్ చేసుకొని నడుచుకుంటూ రావాలంటే ఎవరు తొందర పడతలేరు, రిలాక్స్గా నడుస్తున్నారు చూస్తుంటే. టైం తీసుకొని దట్స్ ఇట్. అట్లా పైకి చూడుతుంది. ఇది మాత్రం సూపర్ ఫన్ అసలు. This is Cricket Street. చాలా మంది ఇక్కడ నిల్చొని వీడియోస్ తీసుకుంటున్నారు. మేబీ ఏమంటారు, ఈ రోడ్ కార్స్ ఇట్లా పోతూ ఉంటే Yeah. కింద నుంచి ఎట్లా కనిపిస్తుందో పైకి వ్యూ. మళ్ళీ స్టాప్ సైన్ ఇక్కడ. పోతున్నారు, వస్తున్నారు. ఈ పైన ఉన్నది ఆలివ్ ట్రీ అన్నమాట. అదంతా చూడండి కనిపిస్తుందా. ఇప్పుడు ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది, సో మొత్తం పూత వచ్చింది చూడడానికి. ఇక్కడైతే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే, ఇది లేదు అది లేదని కాదు, పూలు అన్ని రకాల ఇక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇంత వేడిగా హాట్ పిజ్జా. ఇక్కడ డ్రైవింగ్ అయితే సూపర్ ఫన్ అనిపించింది, కొన్నిసార్లు క్రేజీ కూడా అనిపించింది. ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలి అంటే ఎన్ని పాటలు పడాలో ఆలోచిస్తేనే నాకు కళ్ళు తిరిగినట్లు అయిపోయాయి. నేనున్న స్టేట్లో డ్రైవింగ్ కానివ్వండి, లైసెన్స్ కానివ్వండి చాలా ఈజీ. అందులో నాకు ఇండియాలో నుంచే డ్రైవింగ్ తెలుసు అనమాట. సో నాకు ఇక్కడ లైసెన్స్ తీసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోయింది. అలా డ్రైవ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళాల్సిన మేము, మా మ్యాప్ ఇంకెక్కడికో తీసుకెళ్ళింది. సో తీరా చూసేసరికి మేము ఒక మారుమూల గ్రామానికైతే చేరుకున్నాము. ఇక్కడ టైం చూస్తే ఆఫ్టర్నూన్ అవుతుంది. పిల్లలు ఆకలి అంటున్నారు, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చుట్టుపక్కల ఎక్కడైనా రెస్టారెంట్స్ ఉన్నాయా అని మ్యాప్లో చూస్తే ఒక చిన్న పిజ్జా షాప్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ పిజ్జా షాప్లో పిజ్జా కొనాలా వద్దా అని 100 సార్లు ఆలోచించాము. సరే ఏదైతే అది అవుతుంది, ఆకలైంది, ఇంకాస్త దూరం వెళ్ళాక మళ్ళీ తినచ్చులే అని పిజ్జా ఆర్డర్ చేసాము. పిజ్జా ఆర్డర్ చేశాక అర్థమైన విషయం ఏంటంటే, అసలు పిజ్జా కేక్ అంటే కేక ఉంది. ఎంత బాగుందో. కొన్నిసార్లు లోకల్ ఫుడ్ మనం ట్రై చేస్తూ ఉంటాము,
కొన్నిసార్లు బాగుంటాయి, కొన్నిసార్లు బాగుండవు. బట్ ఈసారి పిజ్జా అయితే అదిరింది. హోమ్ మేడ్ చీజ్ వేసి చేశారు. అందులో నిప్పుల పైన కాల్చిన పిజ్జా, థిన్ క్రస్ట్ పిజ్జా. టాపింగ్స్ కూడా చాలా సింపుల్గానే మేము ఆర్డర్ చేసాము. బట్ పిజ్జా మాత్రం నెక్స్ట్ లెవెల్లో. నేను వీడియో చూస్తూ రికార్డ్ చేసినప్పుడు నా నోట్లో విపరీతంగా మళ్ళీ నీళ్ళు వచ్చాయి. అక్కడికి వెళ్ళి తినాలనిపించింది. సో ఈ ప్లేస్ వచ్చేసి చిన్న విలేజ్ అనమాట. ఇక్కడ ఒక గ్రాసరీ స్టోరు, ఒక మన పోస్ట్ ఆఫీసు, ఒక పిజ్జా షాపు, ఈ 3 పక్కపక్కన ఉన్నాయి. ఇక చుట్టుపక్కల అన్ని ఇల్లులు అనమాట. కానీ బ్యూటిఫుల్ ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలో మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చుట్టుపక్కల అందంగా సీనిక్ వ్యూస్తో కలకలలాడుతూ ఉంటుంది. వాళ్ళదేమైనా పోయిందేమో, లేకపోతే వాళ్ళంతగా. ఏంటిది అది? ఇదేదో క్రాబ్ అంటారు చూడు, ఇది అక్కడ అమ్ముతూ ఉంటారు వాళ్ళు తినడానికి. ఏదో ఉంటుంది దీని పేరు, ఇదో రకమైన క్రాబ్. క్యాట్ ఫిష్ క్రాబా సమ్ ఏదో అంటారు. సంథింగ్ బాగా ఏర్కొని తినేస్తుంది. వాటర్ ఎంత బాగున్నాయో చూడ్డానికి. అంటే బ్లూ కలర్ వాటర్ అన్నమాట. అలలు ఒడ్డుకు వచ్చేసరికి అది గ్రీన్ కలర్ అయింది. ఆ, ఇదిగోండి క్వశ్చన్ పెట్టా. ఈరోజు మేము శాన్ ఫ్రాన్సిస్కోలో 17 మైల్స్ సీనిక్ వ్యూ డ్రైవ్ తీసుకుంటా ఉన్నాము. ఈ డ్రైవ్ తీసుకోవడానికి ఎంట్రన్స్లో మనము టికెట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్ట్రెచ్ అంతా కూడా 17 మైల్స్ ఉంటుంది. సింగిల్ రోడ్స్, అంత సీనిక్ వ్యూ డ్రైవ్, అన్ని చిన్న చిన్న బీచెస్ ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈరోజు ఈ సీనిక్ వ్యూ డ్రైవ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడికి రావడానికి విన్నది ఏంటంటే 17 మైల్స్ సీనిక్ వ్యూ డ్రైవ్ ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా తీసుకోవాలి, ఇది చాలా బాగుంటుందని ఫుల్ హైప్ చేశారు. ఇప్పుడు ఏదైతే మనం డ్రైవ్ చేస్తున్నామో ఇది 17 మైల్స్ సీనిక్ వ్యూ డ్రైవ్లో ఒక పార్ట్ అన్నమాట. నాకైతే పెద్ద గ్రేట్ అని ఏమనిపించలేదు, ఓకే అనిపించింది. ఈ డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటంటే వెదర్ బాగుండాలి. ఇంత ఎండగా కాకుండా అలా క్లౌడీ వెదరు లేదా రెయిన్ వచ్చేటప్పుడు ఒక వెదర్ ఉంటుంది కదా, అలా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని నాకైతే అనిపించింది. బట్ స్టిల్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇదంతా కూడా చూసామన్నమాట. ముఖ్యంగా బీచ్ అనగానే మా పిల్లలు వాటర్లో వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇక్కడ స్ప్రింగ్ సీజన్ అవ్వడం చేత వెదర్ చాలా చల్లగా ఉంది, కోల్డ్ బ్రీజ్ ఉంది, నీళ్ళు అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. ఇక అన్ని క్లిప్పింగ్స్ నేను మీకు చూపించట్లేదు, నా ఫోన్లో బ్యాటరీ అయిపోవడం చేత చాలా వరకు మా హస్బెండ్ ఫోన్తో రికార్డ్ చేశాను. చాలా క్లిప్పింగ్స్ హస్బెండ్ ఫోన్లో ఉన్నాయి. ఇక నా ఫోన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చాక తన ఫోన్లో నుంచి క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫ్రంట్, ఈ రోడ్డు పైన ఏదైతే వాటర్ వ్యూ ఉందో, ఎటు చూసినా ఈ ఐలాండ్ చుట్టూ ఇలానే ఉంటుంది. ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్గా ఉంది, వెదర్ చాలా బాగుంది. ఇక్కడ వెదర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఎన్ని హైకింగ్ ట్రైల్స్ ఉన్నాయి, అసలు వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి. అసలు బీచ్ వెళ్ళాలంటే బీచ్కి వెళ్ళిపోవచ్చు, ట్రెక్కింగ్ ట్రైల్స్కి వెళ్ళాలంటే అట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ సిటీ అంతా కూడా హిల్ స్టేషన్లా ఉంది, హ్యాపెనింగ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే రోడ్ల పైన జనాలు ఎంత నడుస్తున్నారో, మా స్టేట్లో రోడ్ల పైన జనాలు అంత కనిపించారనమాట.
సీనిక్ వ్యూ డ్రైవ్ తర్వాత హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అలా ఫ్రెష్ అయిపోయి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి బయలుదేరాము. చుట్టుపక్కల పెద్దగా ఏం లేవు. చూస్తే ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్ పెద్దది కనిపించింది. అక్కడే కొన్ని ఇండియన్ స్వీట్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ప్రతిరోజు ఇంతేనండి. ప్రొద్దున్నే 7 o'clock బయటికి వస్తే హోటల్కి వెళ్ళేసరికి సమ్ టైమ్స్ 9:30, 10:30 అలా అవుతూ ఉండేదన్నమాట. ఇక మా హస్బెండ్కి అయితే చాలా ఉత్సాహంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తున్నాము అని చెప్పేసి. ఇంకొంతమంది ఇంటికి వెళ్ళలేకపోయామన్నమాట, టైం కుదరలేదు. ఇక ఒక 2 years బ్యాక్ వీళ్ళు మా ఇంటికి వచ్చిండే. మళ్ళీ ఈ 2 years తర్వాత వీళ్ళని కలవడానికి వీలైంది. సో కాలిఫోర్నియా వచ్చినందుకు వీలైన వాళ్ళందరినీ కలిసాము. బట్ అందరినీ మాత్రం నేను చూపించట్లేదు, కొందరినే చూపిస్తున్నా. నో జస్ట్ ఇది రికార్డ్ చేస్తున్న ఫ్రెండ్స్కి చూపించడానికి. ఇక్కడ కూడా ఇంత పెద్ద చెట్టు ఉంది అని. ఇక్కడ పెరగదు భూమిలో. ఇంత పెద్ద మొక్క నేను ఎప్పుడు చూడలేదు. కాలిఫోర్నియా సైడే నో, నా దగ్గర ఉండింది 6 feet టాల్. ఇది మోర్ దెన్ 6 feet ఉంటుంది కదా. యా, సో అందుకే చాలా బాగా అనిపించింది. మాదొక గార్డెన్ గ్రూప్ ఉంది. సో నేను ఇక్కడికి వచ్చాను కదా, తెలిసిన వారి ఇంట్లో ఇది కూడా ఉందని చెప్పడానికి. అసలు ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ అంటే ఎక్కడ నుంచి, ఇందులో నుంచి వచ్చేది ఏదో ఒక తులసి, ఏదో ఒక మంచి సువాసన లాంటిది వస్తుంది. ఎక్కడ వస్తుందో తెలియదు, బట్ దీంట్లో నుంచి వస్తుంది. అది ఇది ఒకటేనా అయితే? దీంట్లో నుంచి అనుకుంటా. భలే బాగున్నాయి అసలు. ఇక్కడ ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయండి. చూస్తుంటే కొన్ని ప్లేసెస్లో ఆ ఫ్లవర్స్ కానీ ఆ ప్లాంట్స్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. మొక్కలు పీక్కుని వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ మీరే ఇక్కడికి రావాలి, మీకు గార్డెనింగ్ రావాలి, ఎందుకంటే మీరు అప్పుడు బాగా ఇయర్ లాంగ్ పెంచవచ్చు. కానీ ప్రాణం ఆగలేకు, తీసేసుకొని వెళ్ళిపోదామని అనిపించింది. అంత బాగా అనిపించాయి. నిన్న అడిగిండు చాలా దగ్గర. ఇప్పుడు మీరు గిరాడే వెళ్ళాం మేము దాని దగ్గర. నిన్న అక్కడ కూడా Pier 39 కూడా వెళ్ళాం మేము. తినలేదా? అది తినలేదు, చూసాం మేము తినమనేసి. మా ఫ్రెండ్స్ అందరు ఎవరు వచ్చినా తినడం అని చెప్పి ఈ గిరాడెల్లికి అది దూరం కాదు, రైట్ నెక్స్ట్ Pier 39 యాక్చువల్లీ. ఇది Pier 39 దగ్గర ఈ ఐస్ క్రీమ్. అదే చూసాను, నేను గుర్తుంది నాకు 100% చూసాను నేను. యాక్చువల్లీ రెస్టారెంట్స్ చైనా టౌన్ వెళ్ళారా? చైనా టౌన్ ఫస్ట్ డే రావడం వెళ్ళిపోయాం. బాగుంటాయి చాలా, అంటే కొన్ని మంచి ట్రై చేసాం మేము. ఆల్మోస్ట్ 9 o'clock 8:30కి అట్లా వెళ్ళాము చైనా టౌన్ కి. అన్ని క్లోజ్ చేస్తారు అసలు. ఈవెన్ రెస్టారెంట్స్ కూడా ఎంత త్వరగా క్లోజ్ చేశారంటే, సిటీలో కొంచెము విజిటర్స్ అందరూ ఐ మీన్ లైక్ డే టైమ్ లోనే తిరుగుతారు కదా. ఐ థింక్ నైట్ మేబీ మాకు ఈవెన్ నైట్ డిన్నర్ చేద్దామంటే కూడా ఓన్లీ ఫ్యూ ఆప్షన్సే ఉండే అనమాట. దాంట్లో చూసుకొని ఇంకా వెళ్ళుండే మేము చైనా టౌన్ దగ్గర. రైట్, నన్ను అడుగుంటే ఏం చెప్పకపోతుంటే, ఎందుకంటే మాకు తెలియదు. ఇది నేను తెలుసుకుంది ఏంటంటే లోకల్స్ ఎప్పుడు ఇక్కడ బెస్ట్ ప్లేసెస్ అంటే ఫుడ్ గురించి బేసిక్గా. ఈరోజు 5th డే హోటల్ కూడా చెక్అవుట్ చేసేసాము. ఫ్లైట్ కూడా డిలే అయింది. ఈవినింగ్ 7:30కి అలా ఉందన్నమాట. ఇక ఇంచుమించు 8:30కి అలా చెక్అవుట్ చేసేసి ఇంకా ఏదైతే చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయో అవి చూసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ప్రొద్దున్నే అందరము కూడా చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఇక లంచ్కి వచ్చేసి ఒక మలేషియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫుడ్ అంతా కూడా కాస్త ఇండియన్ స్టైల్లోనే ఉంది. ఎక్కువగా కోకోనట్ తోటి గ్రేవీ అలా చేసి ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను వచ్చేసి మలేషియన్ పరాటాస్, దీని ఏదో పేరుందండి, ఇది స్నాక్ అంటే నాకు తెలీదు. ఆర్డర్ చేశాక నాకైతే పర్లేదు, బాగానే నచ్చింది.
తీసుకెళ్ళింది కాలిఫోర్నియాలో వాటర్ ఫ్రంట్ ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ చూడడానికి భలే సరదాగా అనిపిస్తూ ఉంటాయి నాకు మాత్రము. ఇది మా హస్బెండ్ చెక్ లిస్ట్లో ఉందన్నమాట. మా హస్బెండ్తో సమానంగా మా పిల్లలు కూడా ఇక్కడికి రావాలి అని పట్టుబట్టి మరీ వచ్చాము. ఎందుకంటే చుట్టూ వాటరు, మధ్యలో ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది ల్యాండ్ అయినా టేక్ ఆఫ్ అయినా చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది. ఇది చూడడానికి ఇక్కడ దాకా వచ్చామని అలా కాదండోయ్, మేమున్న స్టేట్లో కూడా నా పిల్లలు ఇంత పెద్దగా అయ్యారు. ఈ రోజు వరకు కూడా టైం దొరికితే మేమున్న స్టేట్లో ఎయిర్పోర్ట్ వెనక ఒక పెద్ద సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అక్కడికి సమ్మర్లో ముఖ్యంగా సాయంత్రాలు చిన్న పెద్ద ఫ్యామిలీస్ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి పిక్నిక్ చేసుకుంటూ ఉంటారు, లేట్ నైట్స్ అన్నమాట. మాకు కూడా టైం దొరికినప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళి చక్కగా పిజ్జాలు ఆర్డర్ చేసుకొని సరదాగా తింటూ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అలా చూస్తూ అవర్స్ ఈ రోజు వరకు కూడా అలా గడిపేస్తూ ఉంటామన్నమాట. ఇక మీరు శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మన కార్స్ బయటికి తీయడం కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడము లేదా ఎంత వీలైతే అంత నడవడము చాలా మంచిదని నాకు అనిపించింది, నడవడం ఓపిక ఉంటే. ఇక మేమైతే విజిటర్స్ కాబట్టి మనకు అంత తెలియదు కాబట్టి చాలా సందర్భాలలో 95% కారు తీసాము. ముఖ్యంగా పార్కింగే సమ్ టైమ్స్ పేచి తప్పితే బట్ ఓకే. కానీ నడిస్తే మాత్రం సిటీని చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము, బోల్డ్ని చూస్తాము. ఇక మనం వెకేషన్ అనగానే మా పిల్లల గోలు ఫస్ట్ ఫుడ్ ఉంటుంది. ఇక రకరకాల కుజిన్స్ ట్రై చేయాలి అనే ఆలోచన ఉంటుంది. వాళ్ళ చెక్ లిస్ట్లో బోల్డ్ అని రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఇంచుమించు అన్ని టేస్ట్లు చేసేసారు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఏదైతే రెంటల్ కార్ తీసుకున్నామో అది చెప్పేసి కాస్త టైం మిగులుతుంది. ఆ టైం అంతా కూడా కాస్కోలో స్పెండ్ చేద్దాము. ఎందుకంటే కాస్కో అండ్ ఎయిర్పోర్ట్ పక్కపక్కకే ఉన్నాయన్నమాట. అలా ప్లాన్ చేసుకున్నాము. సో కార్ ఇవ్వడానికి కూడా కాస్త టైం ఉందండోయ్. సో కారు ఇచ్చే లోపల ఒకసారి కాస్కో వెళ్ళి కాస్కో అంతా తిరిగాము. అమెరికాలో ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు కాస్కోకి వెళ్ళడం కూడా ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే సమ్ టైమ్స్ కాస్కోకి వెళ్తున్నామా అన్న సంతోషం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మాకు కాస్త టైం మిగిలింది, ఇంచుమించుగా ఒక 45 minutes. సో ఇక కాస్కో అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఇక ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. కాలిఫోర్నియాకి టెక్సస్కి 2 hours టైం డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఈవినింగ్ 7 o'clock అయిందంటే టెక్సస్లో నైట్ 9 o'clock అవుతుందన్నమాట. సో మేము టెక్సస్కి రీచ్ అవ్వడానికి మాకు ఇంచుమించుగా మిడ్నైట్ అయితే అయ్యింది. ముందుగానే మా హస్బెండ్ క్యాబ్ బుక్ చేసి రెడీ పెట్టారనమాట. సేఫ్గా అయితే ల్యాండ్ అయింది ఫ్లైట్. ఇక లగేజ్ క్లెయిమ్ చేసుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కాస్త టైం అయితే పడుతుంది. రాత్రి ఎంత ఖాళీ So we are waiting for cab. Okay. ఇవ్వరండి.